తల మాడు భాగం నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా మన తలని మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. అలా మసాజ్ చేసుకోవడం వల్ల మన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి మన కుదుళ్ళు ఊడకుండా గట్టిపడతాయండి. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు రాసుకోవడం వల్ల మన జుట్టు అయితే దృఢంగా ఒత్తుగా పెరుగుద్దండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుందామండి. ఇందులో మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుందామండి. కొబ్బరి నూనె తరతరాలుగా జుట్టుకు వాడుతూ వస్తున్నారండి. మరి మనము కూడా కొబ్బరి నూనె వాడుతున్నట్టయితే మన జుట్టు ఎంతో హెల్దీగా ఉంటుంది. అలాగే జుట్టుకు పోషణ అందిస్తుంది. జుట్టు బలంగా పెరగడం కోసం కొబ్బరి నూనె అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఈ కొబ్బరి నూనెలో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆముదం అండి. మన పెద్దవాళ్ళందరూ కూడా పూర్వ రోజుల్లో అయితే కొబ్బరి నూనెని ఆముదాన్ని ఉపయోగించి వాళ్ళ జుట్టుని బలంగా దృఢంగా పెంచుకునేవారండి. అలాగే ఎంత పెద్ద వయసు వచ్చినా గానీ తెల్ల జుట్టు అనేది అస్సలు వచ్చేదే కాదండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యంగ్ ఏజ్ లోనే తెల్ల జుట్టు అనేది వస్తుందండి. ఇది తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. జుట్టు రాలిన ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఆముదం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో మరో పవర్ఫుల్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఆలివ్ ఆయిల్ ప్లేస్ లో బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆలివ్ ఆయిల్ కూడా మన జుట్టు సంరక్షణకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే చివర్లో చిట్లిపోకుండా హెల్దీగా ఉంచడంలో ఆలివ్ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇందులో మనం 3 రకాల పవర్ఫుల్ ఆయిల్స్ అయితే యాడ్ చేసామండి. ఈ 3 కూడా మన జుట్టుని 3 ఇంతలు పెంచడం కోసం ఎంతో బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేసుకోవాలండి. మెంతులను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని స్ట్రైన్ చేసుకుంటే మనకి ఈ విధమైన మెత్తని పొడి కింద తయారవుద్దండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకుందాము. మెంతి పౌడర్ మన జుట్టుకి ఎంతగానో సహాయం చేస్తుందండి. ఇది వంటల్లో కంటే మన జుట్టు కేరికే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు రాలనివ్వకుండా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుందండి. ఇది మన స్కాల్ప్ పై నుండి డెడ్ సెల్స్ రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందిస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ ని డబుల్ బాయిల్ మెథడ్లో బాగా హీట్ చేయాలండి. కడాయి తీసుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఇలా వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని ఈ విధంగా డబుల్ బాయిల్ మెథడ్లో వేడి చేయాలండి. ఒకే 1 స్పూన్ మెంతి పౌడర్తో మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి మెంతి పౌడర్ ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. వీటిల్లో ఉండే విటమిన్స్ పోషకాలు అన్ని కూడా జుట్టుకి పోషణ అందిస్తుంది. జుట్టు నిరంతరం పెరగడం కోసం మెంతులు చాలా బాగా సహాయం చేస్తాయి. ఈ ఆయిల్ని 5 నుంచి 10 నిమిషాల పాటు డబుల్ బాయిల్ మెథడ్లో బాగా హీట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. మన జుట్టుకి బలాన్ని అలాగే పోషణని అందించే పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. జుట్టు రాలనివ్వకుండా పొడవుగా ఒత్తుగా మందంగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బంగారం లాంటి మన జుట్టుని బంగారం లాంటి ఈ హెయిర్ ఆయిల్ని వాడుతూ జుట్టుని హ్యాపీగా పెంచుకోవచ్చండి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రే ఇది మన తలకి అప్లై చేసుకోవాలండి. ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇలా మనం వేళ్లతో కుదుళ్ళకి పట్టేటట్టుగా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆయిల్ అనేది చాలా ఈజీగా కుదుళ్ళు లోపలికి చొచ్చుకుపోయి కుదుళ్ళకి బలాన్ని అందించడంలో ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. పాయిలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. జస్ట్ మనం నైట్ పడుకుంటూనే మన జుట్టుని పెంచుకోవచ్చండి. ఇది రాత్రి అంతా మన జుట్టుకి ఉంచడం వల్ల ఏంటంటే జుట్టు లోపల చొచ్చుకుపోయి స్కాల్ప్ డ్యామేజ్ అవ్వకుండా స్కాల్ప్ని రిపేర్ చేస్తుంది. అలాగే మన జుట్టు పెరగడానికి ప్రోత్సహిస్తుందండి. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మన స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుద్ది, హెయిర్ ఫాల్ తగ్గుద్దండి. ప్రతిరోజు వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకపోతే తలస్నానం చేసే ముందు రోజు రాత్రి మొత్తం జుట్టుకి అంతా కూడా పట్టించేసి
ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 అంటే 2 సార్లు వాడితే చాలండి. మీకు నెల రోజుల్లోనే హెయిర్ ఫాల్ తగ్గుద్ది, పొడవుగా ఒత్తుగా అనేది జుట్టు పెరుగుద్దండి. అలాగే మన స్కాల్ప్కి ఎలాంటి సమస్యలు రాకుండా స్కాల్ప్ కూడా హెల్తీగా ఉంచుతుందండి. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇది కావాలనుకుంటే మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఒక మూతన్న గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ మీ జుట్టుకు వాడుకునే ప్రతిసారి కూడా తలకైతే పెట్టుకోవచ్చండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.